హాయ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కంపల్సరీ ఏదో ఒక రూపంలో మనకు ఇటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ముఖ్యమైన అధ్యాయాలు అనేవి అడుగుతున్నాడు. ఏంటవి? ఆర్కియాలజీ, పురాతత్వ శాస్త్ర అధ్యయనం. ఓకే, పురాతత్వ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. పురాతత్వ శాస్త్ర పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, ఫిలాలజీ, భాష అధ్యయన శాస్త్రం, లాంగ్వేజ్ భాష అధ్యయన శాస్త్రం ఫిలాలజీ. ఓకే, ఎపిగ్రఫీ, శాసనాల అధ్యయనం, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఎక్కువ సార్లు అడిగాడు మా. ఎపిగ్రఫీ శాసనాల అధ్యయనం. లెక్సికోగ్రఫీ, డిక్షనరీల అధ్యయనం, నిఘంటువుల అధ్యయనం అంటాం, నిఘంటువు అంటాం తెలుగులో. ఓకే, డిక్షనరీల అధ్యయనం. ఓకే, ఇక న్యూమిస్మాటిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, నాణేల అధ్యయనం, స్టడీ ఆఫ్ ది కాయిన్స్. ఓకే, ఇక క్రోనాలజీ, చారిత్రక వరుసక్రమం, చారిత్రక వరుసక్రమం అంటాం. ఓకే, ఇక బ్రహ్మీ లిపి, ఎడవ నుండి కుడికి రాసే లిపి, ఇది బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపిని బ్రహ్మి తయారు చేసింది. ఈమె వృషభనాథుని కుమార్తె బ్రహ్మి. ఓకే, నెక్స్ట్ ఖరోష్ఠీ లిపి, కుడి నుండి ఎడమకు రాసే లిపి, కుడి నుండి ఎడమకు రాసే లిపి. ఓకే, నెక్స్ట్ సర్పలేఖనం, కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసే లిపి. ఓకే, నెక్స్ట్ కైఫియత్, స్థానిక రాజవంశాల చరిత్ర గురించి తెలిపే లిపి ఇది. స్థానిక రాజవంశాల చరిత్ర గురించి తెలిపే శాస్త్రం ఏది మనకు కైఫియత్. ఇక ఇండాలజీ, భారత చరిత్ర సంస్కృతుల సమ్మేళనం, భారత చరిత్ర సంస్కృతుల అధ్యయనం. ఓకే, నెక్స్ట్ పాలియోగ్రఫీ, ప్రాచీన కాలం నాటి పత్రాలు రాతల అధ్యయనం, ప్రాచీన కాలం నాటి పత్రాలు రాతల అధ్యయనం అది. నెక్స్ట్ ప్రోటో హిస్టారిక్ యుగం, లిపి ఉండి మనం చదవడానికి వీలు లేని యుగం, లిపి ఉండి మనం చదవడానికి వీలు లేని యుగమే ప్రోటో హిస్టారిక్ యుగం. ఓకే, థ్యాంక్ యూ.